రెట్రో ఈ మూవీ గురించి మాట్లాడదాం భయ్య. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడదాం. సూర్య గారు, పూజా హెగ్డే గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు ముగ్గురు కలిసి మూవీ తీశారు. ఓకే, హైప్ వచ్చిందా? వచ్చింది, పర్లేదు, డీసెంట్ హైప్ వచ్చింది. కానీ కొంతమంది ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం నెగిటివ్ కమెంట్స్, టీజర్ చూసిన తర్వాత కొంచెం నెగిటివ్ కమెంట్స్ పెట్టారు. బట్ ఇట్స్ స్టిల్ ఓకే. అంటే రెట్రో మూవీ కొంచెం రిలీజ్ చేసిన కంటెంట్లో కొంచెం ఆ లుక్, ఆ వైబ్ ఏదైతే కార్తిక్ సుబ్బరాజ్ గారు ఆయన ఫిల్మ్స్లో తీసుకొస్తారు, లైక్ హిల్ టేక్ యూ ఇన్ టు దట్ వరల్డ్. అక్కడ ఉండే కాస్ట్యూమ్స్, అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్స్, అక్కడ ఉండే మనుషులు అందరూ కూడా మీకు అదే టైం లైన్కి చెందిన వాళ్ళలాగా కనిపిస్తారు. సో ఈ టోటల్ వరల్డ్ బిల్డింగ్ ఇవంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆయనవి. సో రీసెంట్గా ఆయన ఒక మూవీకి స్టోరీ రాశారు, అండ్ అది మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. సో మూవీ అంతా కొంచెం సేపు పక్కన పెట్టేసి ఓన్లీ ఒక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ రాంగ్ విత్ కార్తిక్ సుబ్బరాజ్ గారు? సో రీసెంట్గా ఒక మూవీకి నా స్టోరీ రాశారనమాట. ఆ మూవీ చూసిన తర్వాత నిజంగా ఈయననే నా స్టోరీ రాసిందన్న డౌట్ అయితే వచ్చింది. కానీ ఈరోజు రెట్రో మూవీ చూసేసి వచ్చిన తర్వాత నాకు ఆ డౌట్ క్లారిటీగా క్లియర్ అయిపోయింది. లైక్ ఈయననే ఆ స్టోరీ రాసింది, పక్కా ఈయననే రాసి ఉంటాడు ఆ స్టోరీ అని చెప్పి నాకు క్లియర్ అయిపోయింది. రీజన్ బింగ్, రెట్రో మూవీ ఈజ్ ప్యూర్ రెట్రో వైబ్ మూవీ. మీకు పక్కా ఆ వైబ్స్ అయితే వస్తాయి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు. వరల్డ్ బిల్డింగ్ బాగుంటుందా అంటే అది కూడా బాగానే ఉంటుంది. కానీ మెయిన్గా ఒక మూవీని మనం చూసేది రెండే విషయాలకి, ఒకటి స్టోరీ లైన్, ఇంకొకటి ఆ మూవీ మనకి ఎంత కనెక్ట్ అవుతుంది అనే విషయం. సో ఇక్కడ ఈ రెండు ఆస్పెక్ట్స్లో కూడా ఈ మూవీ ఫెయిల్ అవుతుంది. లైక్ వరల్డ్ బిల్డింగ్ ఎంత చేసినా, సూర్య గారు ఎంత యాక్షన్ చేసినా, ఈవెన్ పూజా హెగ్డే గారు కూడా ఉంటారు మూవీలో, అండ్ ఆమె కూడా చాలా బాగా యాక్షన్ చేయడం ట్రై చేస్తారు. కానీ ఎంత యాక్షన్ చేసినా అక్కడ మెయిన్ కంటెంట్ లేనప్పుడు మనం ఎంత ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టినా కూడా అది ఆన్ స్క్రీన్ కనబడదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం విత్ ద హోల్ మూవీ, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా స్టార్ట్ అయితే దొరుకుతుంది మూవీకి. అంటే మొత్తం ఇనీషియల్ స్టేజ్ ఉంటే వరస్ట్ ఉంటుందా అంటే లేదు, డీసెంట్ స్టార్ట్ దొరుకుతుంది. సూర్య గారి ఫ్లాష్ బ్యాక్, తర్వాత ఆయన లైఫ్ ఎట్లా ముందడు పోతుంది, తర్వాత పూజా హెగ్డే గారు ఆయన కెరియర్, ఆయన లైఫ్లోకి ఎట్లా ఎంటర్ అవుతారు, ఆయన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేంజెస్ వస్తాయి. సో ఆయన బేసిక్గా చాలా గొడవలు ఇందులో ఉంటాడనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి పూజా హెగ్డే క్యారెక్టర్ వస్తుంది, ఆయన గొడవలు ఆపేసి నేను కూల్గా ఉందాం అనుకుంటాడు. కానీ అట్లా కూల్గా ఉండడా అనేటిదే మూవీ. అండ్ దీన్ని కొంచెం డిఫరెంట్గా చూపెట్టడానికి ట్రై చేశారు, కొంచెం మన మైథాలజీతో కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. లైక్ కృష్ణుని క్యారెక్టర్కి కనెక్ట్ చేయడము, కంసుడు అని చెప్పేసి అవి కొన్ని తీసుకురావడానికి ట్రై చేశారు మూవీలోకి. లైక్ కొన్ని పాయింట్స్, లైక్ ఈ మధ్య మైథాలజీ బాగా వర్కౌట్ అవుతుంది తెలుగు మూవీస్లో. సో అలాంటి వైబ్స్ని కూడా తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ అలాగే ఒక గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ ఫిల్మ్ తీయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ని కూడా రైజ్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో ఇనీషియల్గా మూవీ కొంచెం స్లో పేస్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇనీషియల్గా బాగానే అనిపిస్తుంది, లైక్ ఇట్ విల్ టేక్ అస్ టు సమ్వేర్ అని చెప్పేసి. కానీ ఒక్కసారి మూవీ పేస్ అందుకున్న తర్వాత ఐ డోంట్ నో వేర్ ద మూవీ గోస్. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో, క్లైమాక్స్కి వెళ్ళిపోయేసరికి అసలు ఇదేం మూవీ రా భయ్యా అనిపిస్తుంది. సో ఈ రైటింగ్ అనేది ఎందుకు ఇలా మిస్ అవుతున్నారు? అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు, కానీ ఆయన ఇలాంటి మూవీస్ తీస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. లైక్ అనే టాలెంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? జిగర్ తండా XXX లాంటి మూవీస్ తీసిన ఆయన, అప్పట్లో ఆయన మూవీ మేకింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఆయన మూవీ మేకింగ్ ఎక్కడికి వచ్చేసింది అనేది చూస్తుంటేనే ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అండ్ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అలా ఉండడానికి కారణం కూడా ఈయననే అని నాకు అర్థమైంది. అండ్ అట్లా అని చెప్పి గేమ్ చేంజర్ మూవీ వర్స్ట్ అని కాదు, ఆ మూవీ ఎగ్జిక్యూషన్ వర్స్ట్ ఉండే. అండ్ ఇక్కడ ప్రాబ్లం కూడా అదే, స్టోరీ లైన్ బాగున్నా మేబీ స్క్రిప్ట్ రైటింగ్ మీద వర్క్ చేసి ఉండొచ్చు, కానీ అది చేయలేదు. అండ్ క్యారెక్టర్స్ బిల్డింగ్ బాగున్నా ఆ క్యారెక్టర్స్ని కరెక్ట్గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేయలేకపోయారు అన్నట్టు అనిపించింది. ఒక కాన్ఫ్లిక్ట్ని రేజ్ చేద్దాం అనుకున్నా అసలు ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల యూజ్ ఏంటో కూడా అర్థం కాలేదు. ఒక కాన్సెప్ట్ని మనం ఆడియన్స్కి క్లియర్గా చెప్పాలనుకుంటే ది ఎగ్జిక్యూషన్ మస్ట్ బి పర్ఫెక్ట్, కానీ అలాంటి ఏ ఎగ్జిక్యూషన్ ఉండదు. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి అసలు ఏ మూవీ చూసాం భయ్యా అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ఫిలిం. అండ్ మెయిన్గా ఈ డిసప్పాయింట్మెంట్ కంటే ఎక్కువ అసలు కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు ఆ డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువైపోయింది. సో మీ ఒపీనియన్ ఏంటి మూవీ మీద? ఒకవేళ మీరు కానీ రెట్రో మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఐ విల్ స్ట్రిక్ట్లీ రేటెడ్ 1.75 అవుట్ ఆఫ్ 5. అండ్ అది కూడా కొంచెం ఏదో సూర్య గారి కోసం ఇస్తున్నా అంతే. అండ్ ఆయన కూడా రీసెంట్గా కంగో మూవీ అండ్ ఈ మూవీ ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారో కూడా నాకు అర్థమవుతలేదు. ఓకే, జరిగేది ఏదో జరుగుతుంది. విల్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ పూజా హెగ్డే గారికి మంచి స్కోప్ అయితే ఉండేది, ఆమె లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. కానీ మూవీలోకి వెళ్ళేసేసరికి మళ్ళీ నాకు కొంచెం అరవింద సమేత వైబ్స్ వచ్చినాయి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, చలో అయిపోయింది ఏదో అయిపోయింది. సో ఒకవేళ మీరు కానీ మూవీ చూడకపోయి ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, నేను అసలు రికమెండ్ అయితే చేయట్లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, మేక్ షూర్ టు గివ్ ఇట్ ఎ ట్రై. సో దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.